అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు అయింది. దేంట్లో అభివృద్ధి చేశారు మోడీ గారు చెప్పనండి. నేను చాలా సందర్భంలో అడుగుతా ఉన్నాను. నిన్న మొన్న కూడా ఛాలెంజ్ చేశాను. రండి మీరు 2.5 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినట్టు కార్యక్రమాలు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ మీరు 12.5 ఏళ్ళుగా కేంద్రంలో ఉన్నారు కదా. రామచంద్రరావు అడిగారు రాహుల్ గాంధీ టైం ఇప్పండి అని. ఇప్పిస్తాం. మీరు ఫస్ట్ మోడీ గారు టైం ఇప్పండి. 2 కోట్ల ఉద్యోగాలన్నీ ఎంతమంది నిరుద్యోగులకు ఆశ చూపి మీరు అధికారంలోకి వచ్చారు. అన్నాడు పాపం ప్రజలు 2 కోట్ల ఉద్యోగాలంటే నా ఇంటికి ఉద్యోగం వస్తాను అనుకున్నారు. ఉన్న ఉద్యోగాలు బీకేశారు. ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలు నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ గారికి పెట్టినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ నిర్వీర్యం చేశారు. లాభాలు ఉంటే వారి అనుయులకు కట్టబెట్టుకున్నారు. వీళ్ళెవరు బీజేపీ వచ్చిన 12 సంవత్సరాల్లో సంపన్నులు ఇంకా సంపన్నులు అయ్యారు. ధనిక వర్గాలు 4 10 పెరిగారు. బీదవాడు ఇంకా పొంగిపోయాడు. ఇలా డీజిల్ కిరోసిన్ పెట్రోల్ ధరలు చూడండి. ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర మనకి పెట్రోల్ డీజిల్ వచ్చేది ఇంటర్నేషనల్ మార్కెట్ క్రూడ్ ఆయిల్ తెచ్చుకొని శుద్ధి చేసుకుంటాం. $158కి ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ఉండే. ఎప్పుడు 2013-14లో మన్మోహన్ సింగ్ గారు ఆనాడు $65కి పెట్రోల్ ఇచ్చారు. ఇలా ధర కొన్ని సందర్భాల్లో $25కి పడిపోయింది. ఇప్పుడు నిలకడకు $50 మీద ఉంది. $50 లెక్కేసుకుంటే ఎంత 1/3. పెట్రోల్ ఎంత ఉండాలి ఇవాళ? 25-30 రూపాయలకు ఉండాలి. ఇలా 110 రూపాయలకి అమ్ముతున్నారు. ఈ మధ్య వ్యత్యాసం అంతా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంది కదా. సామాన్యుడికి ఏం ఒరిగింది? పెట్రోల్ అనేది సామాన్యుడు 2 వీలర్ మీద భార్య పిల్లలు వేసుకొని పెట్రోల్ పంపులు వెళ్ళి వాడు పెట్రోల్ పోయించుకోవాలంటే కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి వాడికి. సామాన్యుడికి ఏం ఒరగలే. ఇంత రైతులు అంటారు. ఇలా 2020 ఫాస్ఫేట్ యూరియా ఏ రకంగా పెరిగినాయి? ఏ రైతుకి న్యాయం జరుగుతూ ఉంది? 1400కు 13-1400కు ఉండే 2020. ఇవాళ 2400, 2500. ఇప్పుడు తెలంగాణలో అదే రైతు ఇష్యూ పైన మీకు నెగటివ్గా ప్రచారం చేస్తూ ఉన్నారు. రైతులకు యూరియా ఎక్కడికి వస్తుంది? యూరియా అనేది సెంట్రల్ గవర్నమెంట్ సప్లై. ఇండెంట్ పెట్టడమే లేట్గా పెట్టారు, సరిపోని పెట్టలేదు, లెక్కలు తప్పు చెప్పారు. ప్రభుత్వ యొక్క డ్యూటీ, కేంద్ర ప్రభుత్వ డ్యూటీ ఏ రాష్ట్రానికి పంపాల్సిన వాటా వాళ్ళు పంపాలా. ఫెడరల్ స్పిరిట్ ఇది. పంపకుండా మీరు ఆపారు. ఆ వచ్చిన కొరతలో జనానికి తెలియక ఉంటుందో ఉండదని బస్తాలు స్టాక్ పెట్టుకున్నారు. ఎన్నుకోడికి దొరకలేదు, ఇబ్బందులు అయినాయి. ఇప్పుడు యాప్ తీసుకొచ్చాం, యాప్ని కూడా విమర్శిస్తా ఉన్నాం. యాప్ ఎందుకు తీసుకొచ్చాం? ఒకటి 4 సార్లు కొంటా ఉన్నాడు, అసలు దొరకట్లేదు అని. యాప్ అయితే రికార్డ్ వస్తుంది. ఎవరికి రాలేదో వాడికే యాప్ ద్వారా కొనుక్కునే అవకాశం. యాప్ కూడా తిరుమల దర్శన టికెట్ల అయిపోతున్నాయి. టెక్నికల్ ఇబ్బందులు ఉంటే ఉండొచ్చు. బట్ స్మగ్లర్ని అరికట్టడానికి, మధ్య ధరలను అరికట్టడానికి, ఒకరికి 4 సార్లు స్టాక్ పెట్టుకుని అరికట్టడానికి పనికొస్తుంది కదా. అది నిజమైన వాడికి ఎవరైతే తీసుకోలేదో వాడికి వస్తుంది యాప్ ద్వారా. అంటే ఒక ఎకరా 2 బస్తాలకే లిమిట్ చేయడం వల్ల ఎకరానికి 2 బస్తాలు యూరియా అని అంటే ఇప్పుడు ఒక్కొక్క పంటకి యూరియా దాని ప్రకారంగా అవసరం పడుతూ ఉంటుంది. ఒకదానికి 4 ఉంటుంది, ఒకదానికి 6-7 బస్తాలు వేయాల్సి ఉంటుంది. ఇంటి కొద్ది రొట్టె. మీరు కేంద్ర ప్రభుత్వం ఇస్తే యూరియాను మనమే దాచుకోలేం కదా. రేవంత్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు ఇంట్లో దాచుకోరు కదా. వచ్చింది పంచడమే కదా. మీరు ఇచ్చేదే తక్కువ. సరే, దానికి కారణాలు ఉండొచ్చు. ఇరాన్ యుద్ధం కావచ్చు, రకరకాల కారణాలు. అవి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా మీరు. అది చేయరు. యూరియా షార్టేజ్ ఉంది, దానివల్ల స్టేట్ గవర్నమెంట్ బ్లేమ్ చేస్తారంటే ఎట్లా? టీఆర్ఎస్ వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది, ఎవరిని విమర్శించాలో వారు విమర్శించారు. ఇలా అధికారంలో ఉన్నాం ఇక్కడ కాబట్టి మమ్మల్ని విమర్శిస్తారు. అసలు పాయింట్ ఎక్కడ, అసలు మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ప్రతిపక్ష నాయకుడికి ఉంటుంది. కానీ బీఆర్ఎస్ ఒకటే ఆరోపణ ఏంటంటే కాంగ్రెస్ బీజేపీ 2 ఒకటే. వాళ్ళిద్దరూ కూడా పైన ఈ రకంగా విమర్శలు చేసుకుంటారు. నువ్వు కొట్టినట్టు చెయ్యి, నేను ఏడ్చినట్టు చేస్తాను. తెలివి ఉన్నవాడు ఎవరు కూడా విమర్శ చేయడు. దేశ రాజకీయ రంగంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీ అనేది 2 రైలు పట్టాలు లాంటివి. కలవు, ఇప్పటికీ కలవవు. సిద్ధాంతాలు వేరు. మాది మతపరమైన పార్టీ, మాది లౌకికమైన పార్టీ. దేశంలో చాలా చోట్ల చాలా పార్టీతో కలిసాం మేము. సిపిఐ, సిపిఎం, టీఎంసీ, డిఎంకే, ఏఐడిఎంకే, ఇక్కడ టీడీపీ కలిసాం. టీఆర్ఎస్తో కూడా కలిసాం. ఎప్పుడు కూడా బీజేపీతో కలిసినటువంటి సందర్భాలు లేవు, రావు కూడా. ఎవరిని అది విమర్శిస్తుంది బుద్ధి తక్కువతనం. ఎట్లా చేస్తారు మీరు? మేము బీజేపీ ఒకటి అవడండి. దేశంలోనే నిలున చీలికి కదా మా మధ్య. మేము ఎట్లా కలుస్తాం? అనేది కూడా అదే. బయటకి మాత్రం అలాగే అవసరమే లేదు కదా. లోపాయికారి ఒప్పందం అంటేనే అది. ఖర్గే గారు రాహుల్ గాంధీని కాదని మేము ఇక్కడ ఒప్పందం పెట్టుకుంటామా? ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు బీజేపీ కలుస్తారా? ఎందుకు? అవి పచ్చలేని విమర్శ. గతంలో మేము బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నాం, ఇక్కడ టీడీపీతో పెట్టుకున్నాం, వామపక్షాలతో పెట్టుకున్నాం. ఇవాళ కూడా పొత్తులో ఉన్నాం. మేము పొత్తు పెట్టుకున్నాం వరకు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చాం. అది వేరు. ఇది బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఒకటని ఎవరనంటే అది చిన్నపిల్లలు కూడా నమ్మడు. ఇప్పుడు మీకు మేజర్ మీ ప్రధాన ప్రతిపక్షం మీకు ఎవరు పోటీ అని అంటే ప్రధాన పోటీ అంటే బీజేపీనా బీఆర్ఎస్? ఇప్పుడు మొన్న సర్పంచ్ ఎలక్షన్ చూసాం.
అసలు ఎవరన్నా పోటీలో ఉన్నారా? 75% మేము గెలిచాము. అక్కడక్కడ కొన్ని పాయింట్లలో బీజేపీ, కొన్ని పాయింట్లో టీఆర్ఎస్, కొన్ని పాయింట్లో కమ్యూనిస్టులు. మున్సిపల్ ఎలక్షన్ చూస్తాం మనం, 80% మావే వచ్చినాయి కదా. ఇంకా పోటీ ఎక్కడుంది మాకు? సరే, ఎన్నికల రంగంలో ఎవరో ఒకరు పోటీలో ఉంటారు, బట్ మాకు ధీటుగా ఎదుర్కొనే సత్తా కలిగిన పార్టీ తెలంగాణలో నేను ఉందని అనుకోను. కేటీఆర్, హరీష్ రావు లీడర్షిప్లో ఉన్నారు కాబట్టి మాట్లాడితే పేపర్లు రాస్తాయి, అది వేరు. బట్ గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటే ఎక్కడన్నా చూడండి మీరు, ఇంకా టీఆర్ఎస్ పని అయిపోయింది అనే పరిస్థితి తప్ప ఇంకోటి లేదు. నేను ఇందాక చెప్పినట్టు బీజేపీ ఇక్కడ మొలకెత్తే పరిస్థితి లేదు తెలంగాణ ఉన్నటువంటి పరిస్థితిలో. ఇంకేం పోటీ ఉంది? పోనీ ఎందుకు మేము ధీమాగా మా ముఖ్యమంత్రి గారు 2034 వరకు మేమే ఉంటాం ఎందుకు చెప్తా ఉన్నాడు? కింద గ్రౌండ్లో ఉన్నటువంటి ఫీలింగ్ అది. మేమే ఉంటాం అన్నట్లు ఆయన, నేనే సీఎం అంటున్నారు. అది మొదట్లో అన్నారు, మళ్ళీ తర్వాత సరే ఆ ఫ్లోలో అని ఉంటాడు. బట్ మా ప్రభుత్వం, మా కాంగ్రెస్ ఉంటుంది అనేది ఎందుకు అంత ధీమాగా అంటా ఉన్నాడు అంటే కింది లెవెల్లో ఆ ఫీలింగ్ ఉంది. ఇలా సామాన్యుడు చాలా సంతోషంగా ఉన్నాడు. ఉద్యోగాలు 10 ఏళ్ళలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారండి గవర్నమెంట్ ప్రభుత్వ పరంగా? మేము వచ్చిన వెంటనే హెల్త్, పోలీస్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషను అన్నీ మేము 2 లక్షలు ఇస్తామన్నాం. మేము ఇప్పుడు 80 దాకా ఇచ్చాం. ఇంత ఆర్థిక నిర్బంధం. అంటే వాటిలో నోటిఫికేషన్లు ఇచ్చినవన్నీ మీరు ఎవరు నోటిఫికేషన్ ఎవరు వద్దన్నారు? వాళ్ళు టీఆర్ఎస్లో నోటిఫికేషన్ ఇచ్చారు, ఎవరు వద్దన్నారు? ఆర్థికంగా భారం పడుతుందని మీరు నియామపత్రాలు ఇవ్వకుండా వెళ్ళిపోయారు. మేము ఆర్థిక భారం ఉన్నా లెక్క చేయకుండా ఉద్యోగాలు ఇచ్చాము. ఇప్పుడు మీరు ఇస్తా అంటే ఎవరు వద్దన్నారా? ఇంటికో ఉద్యోగం అన్నది ఎవరు? అసెంబ్లీలో 1,00,000 ఉద్యోగాలు అన్నాడు కదా. మరి ప్రభుత్వ పరంగా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? రిటైర్మెంట్ ఏజ్ పెంచి ఉన్న ఉద్యోగాలు రాకుండా వాళ్ళని బరువు తగ్గించుకోవడానికి ఎక్సైజ్లో అధికారం నుంచి పోతూ 3 నెలల తర్వాత జరగాల్సిన వైన్ షాప్ల ఆక్షన్ 3 నెలల ముందు పెట్టి ఆ డబ్బులు కూడా ఎత్తుకొని పోయారు, ప్రభుత్వాన్ని వాడుకున్నారు. సో అది లెక్క కాదు. ఇప్పుడు ప్రభుత్వ పరంగా ప్రజలు కూడా తెలివైన వాళ్ళు వేరు చేసుకుంటారు.